ఆ కొడాలే మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావే. అబ్బో చాలా రెడీగా ఉన్నావులే. సరే వచ్చిన మ్యాటర్ ఎందుకు చెప్పు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. టీడీపీ బీసీల పార్టీని బాబు చెప్పేది ఏంది? మొన్నటి వరకు బీసీలందరూ ఆ పార్టీని అంటిపెట్టుకున్నారుగా. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బాబు సొంత కులానికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడే? సాక్షాత్తు టీడీపీ అధ్యక్ష పదవే బీసీలకు ఇచ్చాడుగా. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. ఒరే బాబు సొంత కులానికి 32 సీట్లు ఇచ్చాడని బాధపడుతున్నావో? మీ జగన్ తన సొంత కులానికి ఎన్ని సీట్లు ఇస్తాడో రేపు తెలిసిపోద్దిలే. అదేవిధంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని పదవిచ్యుని చేసి ఆ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఆ రోజు 25 సంవత్సరాల నాడు కొట్టేశాడు. నీకెన్నిసార్లు చెప్పాలహే? బాబు నిజంగా ఎన్టీ ఓడికి ఎన్నిపోటు పొడిచుంటే ఆయన చేతుల మీద నువ్వు 2 సార్లు బీఫామ్ ఎందుకు తీసుకున్నావో? బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో, బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. వరే ఎన్టీ ఓడు కుటుంబ సభ్యుల్ని బాబు అణగదొక్కుతున్నాడని వాళ్లే అనడం లేదు. మధ్యలో నువ్వంటావేంది? కందకలేని దురద కత్తిపేటకు దేనికే? మేము చెప్తానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి 50% పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి పదవులు ఇచ్చారు కానీ పవర్స్ ఇవ్వలేదని సాక్షాత్తు మీ బీసీ అధ్యక్షుడు జంగానే అంటుంటే నువ్వేంది ఇట్టా మాట్లాడుతున్నావో? ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే, పార్టీలో పనిచేసినా చేయకపోయినా, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా, పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు. గుడివాడ సీటే తీసుకోండి, గతంలో అవినాష్ని తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి. అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం, విజయవాడ నుంచి తీసుకొచ్చాడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి ఒక 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయంకటేశ్వరరావుని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళని వదిలేశాడు. మా పార్టీలో పనిచేస్తున్నటువంటి, మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు, వాళ్ళని గాలికి వదిలేశాడు. కాకపోతే ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, పార్టీకి 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు. అంటే డబ్బులకి అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు. మీరు కూడా గత ఎన్నికల్లో సీట్లన్నీ కుబేరులకే ఇచ్చారుగా కొడాలి. ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, చదువుకున్నటువంటి విద్యావంతులకి, అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఏంది కొడాలు, ఎన్టీ ఓడు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే బాబు అట్ట ఇవ్వలేదంటున్నావు? నీలాంటి చదువు లేని వాళ్ళకి బాబు టికెట్ ఇచ్చాడనే ఏందే ఇట్ట మాట్లాడుతున్నావా? ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏమన్నా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మేము ఆర్బీఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేమేమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు, ఆపవచ్చు కూడా. ఊరికినే సొల్లు కబుర్లు. పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఇదిగో కొడాలే, బీజేపీ ఏమన్నా గల్లీ పార్టీ అనుకుంటున్నావా ఏంది తాకట్టు పెట్టడానికి? అది ఢిల్లీ పార్టీ స్వామి. ఏం చేయాలన్నా ఢిల్లీ స్థాయిలోనే ఉంటుంది, అర్థమైందా?
రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడికి ఒక ఎన్టీ రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి, బీజేపీ సంకనాకిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది. పురమక్కపై ఉమ్మేసే పరిస్థితి ఉందని చెప్తావేంది? జనాలు ఎవరిపైన ఉమ్మేస్తారో నెల రోజుల్లో తెలిసిపోద్దిగానే ఇంక నువ్వు బయలుదేరు.